హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఇక్కడైతే ఇంకా మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇదైతే ఇంకా మార్నింగ్ అయితే ఊడ్చి, తూడ్చుకొని బయటైతే ఇంకా నీళ్ళు పోసి అయితే కడుగుతున్నా. ఇంకా క్లీన్‌గా ఉంటది. చాలా నీట్‌గా వస్తది కదా! ఏంటిదిరా? నీట్‌గా అనిపిస్తది. ఇంకా మాప్ తోడ్చిన దానికంటే కూడా ఇల్లైతే బయటైతే ఇంకా నీళ్ళు పోసి కడిగితేనే చాలా నీట్‌గా వస్తది. ఇంకా ఇంట్లో కూడా తుడుస్తున్నా అన్నమాట. ఇంకా తుడుస్తున్నా. 6 అట్లా అయింది. ఇంకా అప్పటికే అంత వెలుతురొచ్చిందన్నమాట. 2 డేస్ అయితే మబ్బుగుండే ఇంకా ఆ రోజే ఇంకా సూర్యుడైతే బాగా వచ్చిండన్నమాట. ఇంకా అందుకే అంత వెలుతురుందన్నమాట. ఇక్కడైతే ఇంకా తుడవడం అయిపోయినాకైతే ఇంకా టిఫిన్ అయితే చేసిన. ఇంకా దోస, కొబ్బరి చట్నీ అయితే చేసిన అన్నమాట. ఇంకా తుడవడం అయితే ఇంకా తుడుస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే పడతది ఊడ్చి ఇంట్లో తుడిచేసరికి. బయట ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అయితే గంట కంటే పైనే పడతది. దోస పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అవ్వడానికైతే ఇంకా ఉంటదన్నమాట. ఇప్పుడు చల్లగా ఉంటది కాబట్టి తక్కువే పొంగుతది. పిండి అయితే 6-7 అవర్స్ అయితే కంపల్సరీ నానాలి. ఇంకా టిఫిన్ కోసం అయితే పచ్చిమిర్చి అయితే ఎంపుతున్నా. ఇంకా కొబ్బరి చట్నీ కాబట్టి కొబ్బరి అయితే డైరెక్ట్ వేసి పచ్చిమిర్చి ఇంకా 2 రెబ్బలు అయితే వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని పుట్నాల పప్పు కొబ్బరేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే. నేనైతే ఇంతే చేస్తా. ఇక తర్వాత అయితే ఇంకా దోసలైతే ఇంకా వేసిననమాట. ఇంకా తగినంత అయితే ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అయితే బానే ఉంటది. ఇంకా ఎవరి స్టైల్ వాళ్ళది కదా! ఇంకా ఎవరి అలవాట్లు వాళ్ళయన్నమాట. ఇంగ అట్లయితే నేనైతే ఇట్లా చేస్తా. ఇంకిప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ అయితే పొంగలేదు పిండి. ఇంక మరి దోసలైతే ఇంక మంచిగా వచ్చినాయన్నమాట. క్రిస్పీగా వచ్చినవి. ఇంకా నిన్న నానేసిన కదా! నిన్న వీడియో అప్‌లోడ్ చేసిన. ఇంకా అదే అన్నమాట. అదే పిండే. ఇంకా ఇక్కడ దోసలైతే అయిపోయిన తర్వాత ఇంకా ఉన్న గిన్నెలన్నీ కడిగి ఇంకా స్నానం చేసి ఇంకా పూజ అయితే చేసిన అన్నమాట. ఇంకా ఉన్న పనులైతే ఇంకా ఉంటాయి. వంట ఉంది ఇంకా చేసేది. ఇంకా అవన్నీ ఇంకా తర్వాత అయితే ఇంకా చేయాలి. కొన్నైతే నీళ్ళు కలుపుకున్నా. తర్వాత దీంట్లో ఉన్న పిండి తీసి అయితే ఇంకా సగం ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. మొత్తం అయితే వాడుకోలేదన్నమాట. ఉప్పైతే మొత్తం అన్నిటికి కలిపి ఇంగ పక్కన పెట్టేసి తర్వాతయితే తీసి ఇంక వేరే గిన్నెలో ఏసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టినా. ఇంగ ఇప్పటికైతే దోసలలోకైతే ఇంకా దోసలేయడానికైతే ఇంకా అదే గిన్నెలో అయితే పక్కకు పెట్టినా. పెద్దగా ఉంటది కదా! ఫ్రిడ్జ్‌లో ఇంకా ఎక్కువ పట్టవన్నట్టు చిన్న గిన్నెలో అయితే ఏసి ఇంకా మూత పెట్టి పెట్టేసిన. ఇంగ పెద్దగా ఇప్పుడు నానబెట్టి మిక్సీ పట్టిన అదే గిన్నెలో అయితే పిండి కలుపుకొని ఇంకా ఏసి ఇంగ కడిగేసిన అనమాట. ఇక్కడైతే ఇంగ చట్నీ మిక్సీ పట్టేస్తున్నా. ఏ చట్నీ చేసినా అయితే నేనైతే అసలు తాలింపయితే ఎయను. పల్లి చట్నీలో గూడా ఏం తాలింపు ఎయననమాట. ఎందుకంటే వేయించేటప్పుడే ఆయిల్‌లోనే ఏయిస్తున్నాం గాబట్టి, ఇంగ అసలు తాలింపయితే ఎయమనమాట. ఎట్లాగో ఆయిల్ ఉంటది. దాంట్లో ఇంకా మామూలుగా ఆవాలు, జీలకర్ర ఉంటాయి. అవొక్కటే గదా ఎయంది. ఇంకా మామూలుగా అయితే ఆయిల్ అయితే ఎట్లాగో చట్నీలా పడతది మిక్సీకేసేటప్పుడు గాబట్టి, ఇంకా అది ఇంకా అందుకని ఇంగేమి తాలింపయితే ఎయననమాట. దోసలైతే ఇట్లొచ్చినాయి. చట్నీ గూడా వచ్చింది. ఇంకా టేస్ట్ గూడా. దోసలు గూడా మంచిగొచ్చినాయన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఇట్లనే చేస్తా. సేమ్ ఇదే ప్రాసెస్ నాదైతే దోస. మంచిగా అయితే వస్తాయి. ఇవి మెత్తగా గూడా ఏసుకోవచ్చు. క్రిస్పీగా ఇట్లనే ఎక్కువ ఇంగ మా ఇంట్లో అయితే ఇట్లనే చేస్తామన్నమాట. మెత్తగా గూడా మెత్తగా అయితే వస్తాయన్నమాట. దీంట్లో అయితే ఇంకా మెంతులు వేసుకోవాలి. ఇంకా అటుకులు గూడా వేసుకోవాలన్నమాట. ఇంకా అప్పుడే మంచిగొస్తాయి. కొంతమంది రైస్ గూడా వేస్తారు. కానీ రైస్ అయితే నేనైతే ఎప్పుడు వేసి ట్రై చేయలేదు. అటుకులైతే కామన్‌గా అయితే ఏస్తానన్నమాట. ఒక చిన్న గ్లాస్ ఏసినా సరిపోద్ది. ఇంకా మనం అనుకున్నట్టయితే దోసలొస్తాయి. క్రిస్పీ కావాలంటే కొంచెం పలసగా ఏసుకోవాలి. కొంచెం త ఎక్కువ కాల్చుకోవాలి. ఇగ మెత్తగా కావాలంటే కొంచెం తక్కువ కాల్చుకోవాలి. అంతే ఇంకా రెండిటికి